పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. మీ చిత్తమైతే ఇంకా రావలసిన వారిని దర్శించి, ఓ ప్రభువా, మీరు త్వరపెట్టి మీరు తోడుకుండమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాట మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఓ ప్రభువా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ ప్రజలు ఎంతో శ్రద్ధతో మీ యొక్క మాటలు వినేదాని కొరకు సహాయం చేయండి. వాక్యం యొక్క వెలుగులో మీ మంచితనము, మీ గొప్పతనము, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచున్నట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచని శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. అన్ని విషయాలు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రమును చెల్లించుటకును లేవీయుల్లో కొందరిని నియమించెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో ప్రసిద్ధి చేయుటకు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రసిద్ధి చేయుటకు అనే మాట ఈ వచనములో రాయబడి ఉంది. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ప్రసిద్ధి చేయుట అనే మాట వ్రాయబడిన 3 సందర్భములను మనం చూద్దాం. మొదటిగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనములో ప్రసిద్ధి చేయుటకు అని వ్రాయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్న దావీదు లేవీయుల్లో కొందరిని నియమిస్తూ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేని కొరకు వారిని నియమించాడు అంటే యెహోవా మందసం ఎదుట వారు సేవ చేయాలని, అలాగే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి, ఇంకా వందించుటకు, ఆయనకు వందనములు చెల్లించడానికి, అంతేకాదు ఆయనకు స్తోత్రములు చెల్లించడానికి, వీటి కొరకై దావీదు లేవీయుల్లో కొందరిని నియమిస్తూ వచ్చినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. వారు మరి దేని కొరకు నియమించబడ్డారో మనం చూస్తూ వచ్చాం.
వాటిల్లో ఒకటేంటి అంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి వారు నియమింపబడ్డారు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి వారు నియమించబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రసిద్ధి చేయడము అంటే చాలా మందికి తెలియపరచడం. ప్రసిద్ధి చేయడం అంటే ప్రకటించడం అనేకులకు. మరి ఇక్కడ ఈ లేవీయులు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి నియమించబడ్డారు. నియమించబడిన వీళ్ళు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేసిన వారుగా ఉన్నట్లు మనము గ్రహించవచ్చు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనేకులకు ప్రకటిస్తూ వచ్చినట్లుగా, ఆయన్ను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన శక్తి సామర్థ్యాలను గురించి అనేకులకు వారు తెలియపరిచిన వారుగా ఉన్నట్లు మనం గ్రహించవచ్చు. వీళ్ళని ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి వీళ్ళు నియమించబడి, మరి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వారు ప్రసిద్ధి చేసిన వారుగా ఉన్నారు. అలాగే మన జీవితంలో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయాలి అంటే ఆయన గురించి అనేకులకు మనము ప్రకటించే వారంగా ఉండాలి. అలా ప్రసిద్ధి చేస్తూ ఆయన్ను మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఈ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఎలాంటి వాడో కొన్ని సంగతులు రాయబడ్డాయి. వాటిలో ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. ఈ వచనాల్లో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా. మరి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏం చేశాడు అంటే ఇక్కడ రాయబడింది, అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు అని. ఈ అధ్యాయంలో మరి సొలొమోను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. యెరూషలేము ఎదుటనున్న కొండ మీద అన్య దేవతలకు బలిపీఠములను కట్టిస్తా వచ్చాడు. దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. అంటే దేవునికి ఇష్టము కాని కార్యం చేస్తూ వచ్చాడు. దేవునికి విరోధమైన విధానములు ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. ఈ సొలొమోను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చాడు. పాపం చేసినప్పుడు, పాపం చేసిన వెంటనే దేవుడు అతన్ని శిక్షించలేదు. ఏం చేశాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతను పాపం చేసిన వెంటనే అతన్ని శిక్షించకుండా అతనికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అతన్ని ఏం చేశాడంటే హెచ్చరించాడు. ఇదిగో నీ జీవితం సరిలేదు, ఇదిగో నీలో ఈ పాపం ఉంది, దీన్ని నీవు మానుకో, విడిచిపెట్టు అని హెచ్చరిస్తా వచ్చాడు. దేవుడు హెచ్చరించినప్పటికీ సొలొమోను సరి చేసుకోలేదు. అప్పుడు ఏం చేశాడంటే శిక్ష విధించాడు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పాపం చేసినటువంటి వ్యక్తిని వెంటనే శిక్షించకుండా 2 మార్లు అతనికి ప్రత్యక్షమై అతను హెచ్చరించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం.
ఇది ఏం చూపిస్తా ఉంది అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రేమ కలిగిన వాడు అనే విషయాన్ని చూపిస్తా ఉంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ప్రేమ కలిగిన వాడుగా ఉండి పాపం చేసినటువంటి మరి సొలొమోనును వెంటనే శిక్షించకుండా 2 మార్లు ప్రత్యక్షమై అతన్ని హెచ్చరిస్తా వచ్చాడు, సరి చేసుకుంటాడు అని చెప్పి. కానీ సరి చేసుకోలేదు, అప్పుడు శిక్షించాడు. గమనించండి, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఎలాంటి వాడుగా ఉన్నాడో మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎలాంటి వాడు అంటే ప్రేమ కలిగిన వాడు. ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన వాడు. 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు అంటే పాపం చేసిన వ్యక్తిని శిక్షించకుండా 2 మార్లు ప్రత్యక్షమై అతన్ని హెచ్చరించాడు అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. పిల్లరా, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ప్రేమ కలిగిన వాడు. మరి సొలొమోను పాపం చేసినప్పుడు అతని మీద ప్రేమ కలిగి అతనికి ప్రత్యక్షమై 2 మార్లు హెచ్చరిస్తా వచ్చాడు. అలాగే మరి మన జీవితంలో కూడా గమనించండి, లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు మనుషులందరూ పాపులుగా ఉన్నారు, పాపం చేసిన వారుగా ఉన్నారు. ఇలాంటి పాపులైనటువంటి మనుషులను ఆ ప్రభు ఏం చేశాడు అంటే ప్రేమిస్తా వచ్చాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మరి సొలొమోను ప్రేమిస్తా వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే లోకంలో పాపం చేసిన మానవులందరినీ ఆ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ప్రేమిస్తా వచ్చాడు. ప్రేమించి ఏం చేస్తా వచ్చాడు అంటే గమనించండి, తానే మరి దేవుడైండి మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకములో ఆయన పాపము లేని వాడిగా జన్మించాడు, పాపము లేని వాడిగా జీవిస్తూ వచ్చాడు. పాపుల కొరకై సిలువలో శిక్ష భరించాడు. గమనించండి, సొలొమోను పాపం చేసినప్పుడు అతని మీద ప్రేమ కలిగి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు, సరి చేసుకోమని హెచ్చరించాడు, సరి చేసుకోలేదు, శిక్షించాడు. అయితే ఇక్కడ మనుషుల యొక్క విషయానికి వచ్చేసరికి మనుషుల మీద ఆయనకు ప్రేమ ఉంది. ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు ఆయన అంటే మనుషులందరూ చేసిన పాపాన్ని బట్టి మనుషులందరూ పొందవలసిన శిక్ష తన మీద వేసుకున్నాడు. మనుషులందరికి బదులుగా యేసు ప్రభువు శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. ఆయన మనం పొందవలసిన శిక్ష కూడా పొందాడు. నీవు నేను మనమందరము భరించవలసినటువంటి శిక్ష అంటే మనం చేసిన పాపాన్ని బట్టి మనం పొందవలసిన శిక్ష ఆయన మోసాడు, భరించాడు. మన యొక్క శిక్ష ఆయన మీద పడతా వచ్చింది. ఆయన మన కొరకు శిక్ష భరించి సిలువలో తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా రాబోతా ఉన్నాడు. గమనించండి, ఎవరైతే మరి సిలువలో శిక్ష భరించిన యేసు ప్రభువుని నమ్ముతారో ప్రభు వారి పాపాలన్నీ క్షమించి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడిన వారు గమనించండి, పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాళం నుంచి తప్పించబడతారు. ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ఎవరైతే ఇంకా మరి ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో ఇప్పుడైనా ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించి ఆ ప్రభువును అంగీకరించి ప్రభు బిడ్డలుగా చేయబడాలని వాక్యం తెలియపరుస్తా ఉంది. ఇప్పటికి రక్షణ పొందిన మన జీవితంలో మనము మరి ప్రభువును ఎరగక మునుపు పాపులంగా ఉంటా వచ్చాం. పాపులంగా ఉండి మనము మరి మనం చేసిన పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే ఆ ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకై ఆయన శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. మనల్ని ప్రేమించి మన కొరకు శిక్ష భరించిన ఆ ప్రభువుని మనము నమ్మి మన పాపను ఒప్పుకోవడం ద్వారా మరి ప్రభు ఏం చేశాడంటే మన పాపాలను క్షమించాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాళం నుంచి మనల్ని రక్షించి పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మరి మనల్ని ప్రేమించి మనకు గొప్ప రక్షణనిచ్చిన ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మనల్ని ప్రేమించి మనకు బదులుగా శిక్ష భరించి మనకు రక్షణనిచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను
మరి మనము ప్రసిద్ధి చేస్తూ ఆయన్ని ఆరాధించి గణపరిచే వారంగా మనము ఉండాలి. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ లేవీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి నియమించబడ్డారు అనే విషయాన్ని, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయడానికి నియమించబడ్డారు. పిల్లరా, మనము కూడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేస్తూ ఆయన్ని ఆరాధించి గణపరచాలి. ఎందుకు ఆయన ప్రసిద్ధి చేయాలంటే ఆయన ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ కలిగిన వాడై ఉండి మరి పాపులమైనటువంటి మనను ప్రేమించి మనకు బదులుగా శిక్ష భరించి మనకు రక్షణనిచ్చిన వాడు. కాబట్టి మనము ఆయన ప్రసిద్ధి చేస్తూ మరి ఆయన ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 150 మొదటి వచనం. 150వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ను స్తుతించుడి. ఈ వచనంలో కూడా ప్రసిద్ధి చేయుట అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రసిద్ధి చేయడం అంటే ఏంటో మనం వింటూ వచ్చాం. ప్రసిద్ధి చేయడం అంటే చాలా మందికి ప్రకటించడం, చాలా మందికి తెలియపరచడం. మరి ఇక్కడ రాయబడింది ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు అని. ఆకాశ విశాలము దేవుని యొక్క బలాన్ని ఏం చేస్తా ఉంది? ప్రసిద్ధి చేస్తా ఉంది. గమనించండి, ఆకాశ విశాలములో మరి అనేకమైన ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఇక నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ యొక్క ఆకాశ విశాలం అంతా కూడా ఏం చేస్తా ఉంది అంటే దేవుని యొక్క బలాన్ని ప్రసిద్ధి చేస్తా ఉంది. దేవుని యొక్క బలాన్ని ప్రకటిస్తా ఉంది. ఇదిగో దేవుడు ఎంత బలవంతుడు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని యొక్క బలం ఎంత గొప్పది, దేవుని యొక్క బలం ఎంత ఉన్నతమైంది అని దేవుని యొక్క బలాన్ని ఈ యొక్క ఆకాశ విశాలం ఏం చేస్తా ఉంది? ప్రసిద్ధి చేస్తా ఉంది. వీళ్ళ మనం కూడా దేవుని యొక్క బలాన్ని ప్రసిద్ధి చేస్తూ, అంటే ఆయన బలం ఎంత గొప్పది అని అనేకులకు తెలియపరుస్తూ మనము ఆయన బలాన్ని బట్టి ఆయన్ని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఆయన యొక్క బలము ఎంతో గొప్పది. ఆయన బలము ద్వారా మనకు అనేకమైన ఆశీర్వాదాలు దయచేయబడతా ఉంటున్నాయి. ఆయన బలము చేత మనకు అనుగ్రహించబడుతున్న ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంది అంటే, చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండము 15:13. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచే తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇక్కడ దేవుడు తన బలము చేత ఏ కార్యం చేశాడో వ్రాయబడింది. ఏ కార్యం చేశాడు? నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి అని రాయబడింది. అంటే దేవుడు తన బలము చేత రక్షణ పొందిన తన ప్రజలైన వారిని తన పరిశుద్ధాలయానికి నడిపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాలయములు ఏముంది? సంఘం ఉంది. అంటే దేవుడు తన బలము చేత రక్షణ పొందిన వారిని తన పరిశుద్ధాలయములో ఉన్న సంఘమునకు నడిపిస్తా ఉన్నాడు. రక్షణ పొందినటువంటి మనము దేవుని బలము చేత దేవుని యొక్క పరిశుద్ధాలయములో ఉన్న సంఘములోనికి నడిపించబడ్డాం. ఆ సంఘములోనికి చేర్చబడతా వచ్చాం. సంఘములో ఒక అంగంగా మనము చేయబడ్డాం. దేవుడు తన బలము చేత తన పరిశుద్ధ ఆలయంలో ఉన్న సంఘములోనికి మనం నడిపించిన వాడుగా ఉన్నాడు. మరి తన పరిశుద్ధ ఆలయంలో ఉన్న సంఘములో మనకు ఏం దొరుకుతా ఉంది? గమనించండి, వాక్యములో రాయబడింది,
నా మందిరములో వారిని ఆనందింపజేసేదను అని. మందిరములో ఏముంది? ఆనందం ఉంది. పరిశుద్ధ ఆలయములో ఉన్న సంఘములో ఏముంది అంటే ఆనందం ఉంది. అలాగే మరి వాక్యం మనం చూడవచ్చు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోను మీరు ఆదరించబడదని చెప్పి వాక్యం రాయబడింది. యెరూషలేము అంటే దేవుని యొక్క ఆలయం. అక్కడ ఏముంది? ఆదరణ ఉంది. దేవుడు తన ఆలయములో తన ప్రజలను ఆదరించేవాడుగా ఉన్నాడు. అంటే తన పరిశుద్ధ ఆలయములో ఉన్న సంఘములో ఆదరణ ఉంది. అలాగే వాక్యం ఇంకొక మాట రాయబడింది, యెహోవా మందిరములో నుండి మేము మిమ్మల్ని దీవించుచున్నాము అని. ఎక్కడి నుంచి దీవిస్తున్నాము? మందిరములో నుండి. యెహోవా మందిరములో నుండి అంటే మందిరములో ఏమున్నట్లు? ఆశీర్వాదము, దీవెన ఉంది. గమనించండి, దేవుని పరిశుద్ధ ఆలయములో ఉన్న సంఘములో ఆశీర్వాదం ఉంది. దేవుని పరిశుద్ధ ఆలయమైన సంఘములో ఏమున్నాయో మనం చూస్తా వచ్చాం. ఆనందం ఉంది, ఆదరణ ఉంది, ఆశీర్వాదం ఉంది. మరి మనము ఇవి ఉన్నటువంటి ఆనందము, ఆశీర్వాదము, ఆదరణ ఉన్నటువంటి ఈ పరిశుద్ధాలయంలోని సంఘములోనికి నడిపించబడ్డాము. దేవుడు నడిపించాడు. దేని చేత నడిపించాడు? ఆయన బలము చేత. కాబట్టి మనము దేవుని బలము చేత తన పరిశుద్ధ ఆలయంలో ఉన్న సంఘంలోనికి నడిపించబడ్డాము. నడిపించబడి అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని, ఆదరణను, ఆశీర్వాదాన్ని పొందుతా ఉన్నాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభు యొక్క మరి బలాన్ని ప్రసిద్ధి చేస్తూ ఆ బలం ద్వారా మనం పొందినటువంటి మేలును బట్టి ఆయన ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, మరి ఆకాశ విశాలము దేవుని యొక్క బలాన్ని ప్రసిద్ధి చేస్తా ఉంది. అలాగే మనం కూడా దేవుని యొక్క బలాన్ని ప్రసిద్ధి చేస్తూ ఆ బలము ద్వారా మనం పొందిన మేలును బట్టి ఆయన్ని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 36వ వచనం. మార్కు సువార్త 7:36. అప్పుడు ఆయన ఇది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఇక్కడ కూడా ప్రసిద్ధి చేశారనే సంగతి వ్రాయబడ్డట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా కొంతమంది ఏం చేశారంటే ప్రసిద్ధి చేస్తూ వచ్చారు. గమనించండి, మరి సందర్భములో మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి చివరి వరకు మనము గమనించినప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసు ప్రభువారు గలిలయ సముద్రం వద్దకు వచ్చాడు. వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే మరి చెవిటివాడు, నత్తివాడు. గమనించండి, మరి చెవుడు గల నత్తివాన్ని ఒకరిని ఆయన యొద్దకు వారు తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాని మీద తన చేతులు ఉంచమని ప్రభువుని వేడుకుంటా వచ్చారు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే మరి ఆ వ్యక్తిని బాగు చేస్తా వచ్చాడు. ప్రభు బాగు చేసినప్పుడు మరి అంతకుముందు వినలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వినగలుగుతా ఉన్నాడు. అంతకుముందు సరిగా మాట్లాడలేని వాడుగా ఉన్న ఈ వ్యక్తి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి బాగైపోయాడు. అంటే ఇక్కడ ప్రభు ఒక అద్భుతం చేస్తా వచ్చాడు, ఒక ఆశ్చర్య కార్యం జరిగిస్తా వచ్చాడు. మరి ఆ కార్యం జరిగించిన తర్వాత వారితో ప్రభు ఏం చెప్పాడంటే ఎవరితో ఏమి చెప్పొద్దు అన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆయన చెప్పొద్దని చెప్పిన కొలది మరి ఎక్కువగా దాని గురించి ప్రసిద్ధి చేస్తా వచ్చారు. దేని గురించి? ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాన్ని గురించి. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాన్ని గురించి మరి ఎక్కువగా ప్రసిద్ధి చేస్తా వచ్చారు అనేకులకు. వీళ్ళ మన జీవితంలో ప్రభు చేసే ఆశ్చర్య కార్యాలను మనం కూడా ప్రసిద్ధి చేస్తూ
ఆయన మనకు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని మనం స్తుతించే వారంగా, ఆయన్ని మనము ఘనపరిచే వారముగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యం ఏంది అంటే, ఆ వ్యక్తి చెవిటివాడుగా ఉన్నాడు, నత్తివాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తికి వినబడదు, ఆ వ్యక్తి సరిగా మాట్లాడలేడు. ఆ పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి ఎంతో బాధపడతా ఉన్నాడు, ఎంతో నిరాశపడేవాడుగా ఉంటున్నాడు. అయ్యో, అందరిలాగా నేను వినలేకపోతా ఉన్నాను, అందరిలాగా నేను మాట్లాడలేకపోతా ఉన్నానే అని చెప్పి ఎంతో బాధపడేవాడుగా, ఎంతో దిగులు చెందేవాడుగా, నిరాశ చెందేవాడుగా తానున్నాడు. అయితే ప్రభు ఆ వ్యక్తిని బాగు చేసినప్పుడు, ఆ వ్యక్తి విషయంలో గొప్ప కార్యం, ఆశ్చర్యకరం జరిగించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఇప్పుడు చక్కగా వినే స్థితిలోనికి వచ్చాడు, చక్కగా మాట్లాడే స్థితిలోనికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ బాధ అంతా పోయింది, ఆ దిగులు, నిరాశ అంతా పోయింది. అంటే ప్రభు ఆశ్చర్య కార్యం చేశాడు. ఆశ్చర్య కార్యము చేయటం ద్వారా ఏం జరిగింది అంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న బాధ, నిరాశ, దిగులంతా తొలగిపోతా వచ్చింది. మన జీవితంలో కూడా ఆ ప్రభువు ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయనపై ఆధారపడ్డప్పుడు ఆశ్చర్య కార్యాలు. మనకు కూడా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం కూడా ఆ సమస్యను బట్టి చాలా బాధపడతా ఉంటాం, చాలా దిగులు పడుతూ ఉంటాం, నిరాశ పడుతూ ఉంటాం. అయితే ఆ సమస్యలు ప్రభు మీద ఆధారపడితే మన యొక్క బాధకు, నిరాశకు, మన దిగులుకు కారణమైన ఆ సమస్యను ప్రభు ఆశ్చర్యంగా తొలగిస్తాడు. మన జీవితంలో గొప్ప సంతోషము చేత ఆయన నింపేవాడుగా ఉంటాడు. అంటే మన యొక్క బాధను, నిరాశను, దిగులను తొలగించడానికి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయా పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము చాలా బాధపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం, నిరాశ పడతా ఉంటాం. మనకున్న బాధ, నిరాశ, దిగులు తొలగించడానికి ప్రభువు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను మనం ఏం చేయాలి? అనేకులకు ప్రసిద్ధి చేస్తూ ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుణ్ణి మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలను మనం చూస్తా వచ్చాం. మొదటిది లేవీయుల్లో కొంతమంది ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను ప్రసిద్ధి చేయడానికి నియమించబడ్డారు. వారి యొక్క పని ఏంది? ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను ప్రసిద్ధి చేయడం. మనం కూడా ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను ప్రసిద్ధి చేయాలి. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, మనల్ని ప్రేమించి మనకు బదులుగా ఆయన శిక్ష భరించి మనకు రక్షణనిచ్చిన వాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను మనం ప్రసిద్ధి చేస్తూ ఆయన ఆరాధించి గణపరచాలి. రెండవది, ఆకాశ విశాలము దేవుని యొక్క బలాన్ని ప్రసిద్ధి చేస్తా ఉంది. మనం కూడా దేవుని యొక్క బలాన్ని ప్రసిద్ధి చేయాలి. దేవుని యొక్క బలము ద్వారా మనం ఎలాంటి మేళ్లు పొందుతా వచ్చినామో చూస్తా వచ్చాం. ఆ మేళ్లు బట్టి ఆ దేవుని యొక్క బలాన్ని మనం ప్రసిద్ధి చేస్తూ ఆ దేవుని మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మూడవది, కొంతమంది ప్రజలు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని, ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాన్ని ప్రసిద్ధి చేస్తా వచ్చారు. మనం కూడా ఆ ప్రభు మన పక్షాన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను ప్రసిద్ధి చేస్తూ ఆశ్చర్యకరలు చేసిన దేవుణ్ణి మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ మాటలను ఆధారం చేసుకుని మనము ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా, స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి.